పోలీసులు నన్నే మోసం చేస్తావరా? పోలీసులు ఇస్తాన్న 10 లక్షల రూపాయలు కొక్కుర్తుపడి కుక్క సాగు చచ్చావు. నీకు 2 కళ్ళైతే ఈ రణధీరికి ఒళ్ళంత కళ్ళేరా? ఈ సిటీలో ఏం జరిగినా ఈ రణధీరికి క్షణాల్లో తెలుస్తుంది. ఈ రణధీరి ఇక్కడ సిటీకేస్తే రాజధానిలో మారు మోగుతుంది. ఇదే గడ్డుపడుతుంది. సలీం, బలరాం, ఈ శవాన్ని ఆ పరిశ్రమ ఇంటికి పర్లాంగ దూరంలో పడవేయండి. పాపం బుచ్చగించి ఇన్ఫర్మేషన్ రాబట్టుకున్నాడు. తన సంసారంలో దగ్గరుండి చేసుకుంటాడు. ఎస్పీ పరిశ్రమ గారికి ఇదే ఈ రణధీర్ వార్నింగ్ కావాలి. తెలిసిందా? అలాగే బాస్. అదే ఆ పల్నాటి పెబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాడు చాలా డేంజర్ మ్యాన్. అర్థమైందా? ఈ శవాన్ని ఈడ్చుకెళ్ళండి. అలాగే బాస్. ఈ రణధీర్ రగులుతున్న అగ్ని పర్వతం పట్టుకోవాలని చూస్తే మాడి మసైపోవాల్సింది. మాడి మసైపోవాల్సిందే. చెప్పింది రాసుకో. చెప్పు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత స్మగ్లర్ రణధీరికి సంబంధించి అక్రమంగా సారా రవాణా చేస్తున్నందుకు ఎస్పీ పరశురాం ఎంతో చాకచక్యంగా పట్టుకుని లారీ డ్రైవర్ అదుపులో తీసుకుని ఇంట్రాగేట్ చేస్తున్నాడని చెప్పి రాయాలి. ఆ సాహసం చేసినందుకు గాను నువ్వు అంటే జర్నలిస్ట్ రోజా నాకు ముద్దివ్వాలి. నువ్వే మావయ్య, నేనెంత భయపడ్డాను తెలుసా? నీకు భయమా? అవునే, ఎంత దిగిపోయావు? అవును, నీకొక్కదానికి ఇక్కడ ఉంటాను భయం వేయటలేదు. మావయ్య, ఇంటిగల వాళ్ళు తోడుగా ఉంటారు. మావయ్య, ఈ ఇంటిగల వాళ్ళు ఎంత మంచివారో తెలుసా? అవును, ఏమిటి వచ్చి రాగానే అటాక్ మొదలు పెట్టావు? మనం వచ్చామని తెలియాలంటే ఈ ఎస్పీ పరశురాం చెప్పంటే ఏమిటో వాళ్ళు రుచి చూడాలిగా. ఆ రణధీరెడ్డి చిన్న చిన్న వాటికి లొంగి కట్టలేని కాదు. డోంట్ టాక్. వాడు మొండి అయితే నేను జగముండిని, వాడు మునగాడైతే నేను మునగాళ్లకు మునగాడు. వాడు ఇప్పటి వాడికి ఎలా బ్రతికాడో ఇక నుంచి వాడు ఎలా బ్రతుకుతాడో త్వరలో నువ్వే చూద్దు గాని. మావయ్య, కింద ఎంతో మంది రౌడీలు ఉన్నారు. ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని. రోజా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ప్రజలకు ప్రభుత్వానికి వారలాంటి పత్రికా ప్రతినిధివా ఇలాంటి పిరికి మాటలు మాట్లాడుతుంది? సిగ్గుగా లేదు? వాడు పోలీస్ డిపార్ట్మెంట్ పై తొడగొట్టి సవాలు చేశాడు. తొడగొట్టిన వాడిని పడగొట్టి 10 మంది చూస్తుండగా వాడిని ఈడ్చుకెళ్ళి లాకప్పులో పెట్టడానికే ఈ ఎస్పీ పరశురాం వచ్చింది. వాడి దృష్టిలో పోలీసులంటే చేతగాని చవటంలా ఉన్నారు. ఇక వాడికి విశ్రాంతి ఉండదు. ఈ ఎస్పీ పరశురాంతో వేగలేక క్షణం క్షణం వాడు తస్తూ బతుకుతూ వాడే చట్టానికి లొంగేలా చేయకపోతే జీవితంలో కాకి యూనిఫార్మ్ వేయాలి. మావయ్య, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు, వాటి గురించి నీకు సరిగా తెలియదు. ఇంతకు ముందు చాలా మంది ఆఫీసర్స్ అన్నమాట. ఆయన నాకు తెలుసు. ఇంతకు ముందు వచ్చిన ఎస్పీని మందు పాత్రలో బ్లాస్ట్ చేశారని తెలుసు.
ఆ కేసును మంత్రుల అండదండలతో ముయించారని తెలుసు. ఇవన్నీ తెలుసుకోవడం నువ్వు తులసి వనంలో గంజాయి మొక్కల్ని పీకేయడానికి వచ్చాడు ఎస్పీ పరశురావు. కాకి వనంలో కుళ్ళను పారదోడడానికి వచ్చాడు ఎస్పీ పరశురావు. నేరస్తుడు ఎంతటి వాడైనా సరే అన్యాయానికి తలవక న్యాయం కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేయడానికి నేను కష్టపడి ఐపీఎస్ చదివి ఎస్పీ అయ్యింది. విధి నిర్వహణలో అయితే ఐ డోంట్ కేర్, లెక్క చేయను. నా సిద్ధాంతం నేను విడిచిపెట్టను. రాగబంధానికి రక్త సంబంధానికి తలవగ్గక న్యాయం కోసం ఈ దేశం కోసం నా జీవిత భవిష్యత్తును త్యాగం చేయడానికే నేను సిద్ధమయ్యింది. రణది పల్లాడి బొబ్బు లాంటి సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడమే నా జీవిత లక్ష్యం. ఈ నా పోరాటంలో చివరకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సరే నేను సంసిద్ధమే. మావయ్య మావయ్య మరి ఇంత ఆవేశం ఎలా చెప్పు. ఆవేశం కాదు రోజా, రోజు రోజుకు పెరుగుతున్న శాంతి భద్రతలను చూసి అసలు లాండ్ ఆర్డర్ విషయంలో పై అధికారులు కల్పించుకొని డిపార్ట్మెంట్ చేతగాని వాళ్ళగా చేయడం చూసి బాధ. సారీ మావయ్య, నేను అనవసరంగా ఆందోళనకు గురి చేసినట్టున్నాను. ఇంతకీ వచ్చిన విషయం మర్చిపోయాను. ఏడు మావయ్య అది. నేను ఇక్కడ ఉండగా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఎందుకు? నువ్వు వచ్చిన బంగ్లాలో ఉండు. నేనా? వద్దులే మావయ్య. ఏమిటో నా దగ్గర రాస్తున్నావు? అబ్బే అది అది ఏంటి అంటే ఒక పెళ్లి కాని పిల్ల వాడితో ఒంటరిగా ఉంటుంది ఏంటా అని జనం అనుకుంటారనా? అంటే నీకు అలాంటి డౌట్ ఏమవద్దు. వాళ్ళు కాకపోతే రేపైనా మనం భార్య పడతాం, కాకపోతే కాస్త అడ్వాన్స్ అంతే. వద్దులే మావయ్య. ఏమిటా నీ అభ్యంతరం? ఏమిటో చెప్పు, అలాగే ప్రశ్న అదు. అబ్బే అదేమీ లేదు, పెళ్లి కాకుండా ఎందుకా అని. అదే నీ డౌటు? సరే అలాగే. ఎంత బాగుంది ముద్దు గుమ్మా, కుచేల కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చెప్పునా. అందాల బొమ్మా ఎంత బాగుంది ముద్దు గుమ్మా, చెప్పుకుంటే తప్పు లేదే, ఒప్పుకున్న ఇవంటి ఆదానా. ఏనంది అందుకోదా, ఏమంది ఇంతలోగా, కానంది మంచిదయ్యరాగా. అందేళ్ల సందేళ్ల పందేళ్లు వేయించరా, అందాల బొమ్మా ఎంత బాగుంది ముద్దు గుమ్మా. ఆహా
వరంగా నమ్ముకుంటే అవుగిలింత మొద పెట్టనా ముక్కుల్లో నానబెట్టి ఒళ్ళంతా పూత పెట్టి వెళ్ళ మల్లె తోటగావా అందాల బొమ్మ ఎంత బాగుంది ముద్దు చూమ చేర కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చంపునా రోజా, నాకు అర్జెంట్గా పని ఉంది. నీకు ఏదైనా పని ఉంటే ఆఫీస్కి ఫోన్ చేయి. బాయ్. ఈ ముత్తిరెడ్డి శ్రీనివాసరావుకి నా తరఫున నా శిష్యుడిగా అతన్ని సన్మానించదలుచుకున్నాం కాబట్టి స్టేజీలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రేక్ష మహాశయులకు కొత్త వాళ్ళైనా సరే ఇంతమంది వచ్చి ఈ నాటకాన్ని ఇప్పుడు ఈ టైం దాకా కూడా తిలకిస్తారని మేము ఊహించలేదు. సాధ్యమైన తోటికి మేము కొంతవరకు కూడా ఇప్పుడు బాగా కాకపోయినా ఒక మాదిరిగా సరే ఉంది అనిపించుకున్నాము. నేను సెలవు తీసుకుంటున్నాను. చూడు బేబీ, ఎవరు నైట్కి ఎంత తీసుకుంటా? 500. ఆఫ్టర్ ఆల్ 500. ఈ పానకాలకి ఒక లెక్క. కాకపోతే ఆ దొంగ స్వామి దొంగేసేసి నా ప్యాంటు చొక్కగా చేశాడు కానీ లేకపోతే వేషం కూడా మర్చేవాడినే. చూడు బేబీ, కానీ నిన్ను బుక్ చేసుకోవాలంటే ముందుగా నేను చూడాలా, తెలిసిందా? అవన్నీ ఎందుకు లేదని ముందు జస్ట్ మినిట్ ఈ పట్టుకో పట్టుకో. చూడు బేబీ, ఇది ఏందా అనే కానీ అనుమానం. ఇది నా వృత్తి. నేను ఒక్కొక్కటి అడుగుతా ఉంటా, ఒక్కొక్కటి నువ్వు ఇస్తా ఉండు. చూడు బేబీ, అబ్బో అమ్మ వాసన వస్తుందే. బాంబు ఓరిడి అమ్మ కడుపు మాడా. కుర్రోడు చూస్తేనేమన్నా నీట్గా తెలుగు ఈ సినిమాలో హీరో లాగా ఉన్నాడు. ఈ పర్సులో నిరోధ పోరా చేడి అమ్మ. బేబే ఇంకోటి అమ్మ వాడికి ఏడ్స్ కానీ వచ్చింది కానీ అమ్మ కడుపు మాడా. ఒక్కగానే ఒక్క నా కో ఒక్క 1000 రూపాయలన్నా పెట్టుకురావద్దు. ఎట్టయితే మేమిక లంగడవాట్ల రైలు కట్టుకాడికి వెళ్ళి అడుక్కోవాల్సిందే. అమ్మ తల్లా, ఎవరు మాకు చూసానా కానీ ఇవన్నీ రివర్స్ ఏనమ్మా. ఆ గుట్ట సంచడిదమ్మా. నిన్న కాక మొన్న మా ఇంటి ఎదురు లచ్చుమ్మ లేదు, కొత్త లచ్చుమ్మ. మనవరాలు పెళ్లికి బొడ్లో పెట్టుకుంటే కాయ చేసేయాలంటే ఏముంటుంది ఇందులో? చుట్ట పొగాకు అది పెట్టి ఉంటుంది, లేకపోతే బ్యాక్ పొగాకు ఉంటుంది. అయినా చూద్దాం అదృష్టం ఎట్టుందో.
వాయో వామో డబ్బు గొలుసులు ఆహా వచ్చి ఎవరిలో బంగారు కొలుతాడు బేబీ మన జాతకం పండిపోయింది అలా చూస్తే ఎన్ని ఉన్నాయో అరే పానకాలు నీ దశ తిరిగింది ఇయ్యాల నిన్నీక ఆ దొంగ వేసినట్టు నిన్ను మోసం చేయలేడు బేబీ చూడు బేబీ నీకేం కావాలో కోరుకో గొలుసు కావాలా డబ్బు కావాలా నీ ఇష్టం పెట్టుకో నీ దగ్గర పెట్టుకో మన హోటల్కి వెళ్ళి ఇంకా లంగన హోటల్లో పొరాటా తిని వెళ్తాంపా అమ్మాయిని తీసుకొని బుక్ చేసుకొని లాడ్జీకి పోతావురా అయ్యో మక్కలేదు కదండి బొక్కలు. వామ్మో సారు ఓ సారు నువ్వు అన్నట్టు ఇది ఆ కేసు కాదు సారు మా ఫ్యామిలీ ఏంరా? ఇది ఫ్యామిలీయా? అవును సారు ఏయ్, చూపురా, చా. ఏయ్, నువ్వు ఒక 420 కానివి ఇది ఒక 294 నాకే టోపీ వేయాలని చూస్తావురా రే మక్కలేదు కదండి బొక్కలు తప్పుతారే. నువ్వు పట్టుకో. ఏమ్రా నాకే టోపీ వేయాలని చూస్తారా సారు ఇవన్నీ ఎందుకు కానీ డబ్బు ఎంత కావాలో చెప్పు నాకు లంచం ఇస్తావురా ఏయ్, అంటే ఏంటో తెలుసా తెలుసులో అన్నగారు దాకా తెల్లం కళ్ళు ఎత్తి పంచదాకి సెంటర్కి వచ్చి మేసాలు తిప్పే మగోడండి ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు అంత మాట అంట ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టుకో సార్ సార్ నన్ను మాత్రం కొట్టు సార్ ఈరోజు కలుస్తానంతా నీకే చెప్తామా కలుస్తుంది కలుస్తుంది లోన్ లోన్ లెక్క టేబుల్ ఇంకా సార్ నేను నాకు దెబ్బలంటే మహాభయం సార్ కానీ నీ ముఖం చాలితే జాలేస్తుంది రోయ్ అమ్మో మహా చుట్టూ నువ్వు చుట్లుకే చుట్టూ నిన్ను మాత్రం వదిలిపెట్టే పోలేదు